ధన్‌మని స్టాక్ వాల్యూ పడిపోవడం మొదలుపెట్టింది. సత్యం కంప్యూటర్స్‌ది, మైటర్స్. మైటాస్ ఓకే. రెండింటిది. మైటాస్ వాస్ స్టిల్ డూయింగ్ బెటర్. సత్యందయితే ఢామని పడిపోయింది. హ్మ్. ఇగ దీన్ని అరెస్ట్ చేయటం కోసం ఆయన ఈ డెసిషన్‌ని విత్‌డ్రా చేసుకున్నారు. విత్‌డ్రా చేసుకున్నా గూడా ఈ బ్లీడింగ్ ఆగలేదు. ఓకే. స్టాక్ మార్కెట్‌లో నెట్ వర్త్ ఎరోడ్ అయిపోయింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ మన కంపెనీ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ వాల్యూ. అవును. దట్ ఈస్ యువర్ మార్కెట్ క్యాపిటలైజేషన్. హ్మ్. అలాగే డిసైడ్ చేస్తారు ఏ కంపెనీకైనాను. టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కి షేర్ వాల్యూ తగ్గిపోతుండడంతో తగ్గిపోతుంది. కంపెనీ తాలూకా నెట్ వర్త్ ఎరోడ్ అయిపోయింది. బిలియన్ డాలర్స్ కాదు ఇంకప్పుడు. దాంతోని కంపెనీ కుప్పకూలింది. పైగా ఆఫీషియల్‌గా ఉండాల్సిన డబ్బులు అప్పటికే మైటస్‌లో కొన్ని కదా! ఎళ్ళిపోయినాయి. వెళ్ళిపోయాయి కాబట్టి కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోయిన తర్వాత ఇక దాని నుంచి బయటకొచ్చే మార్గం తెలియలేదు వారికి. ఎందుకంటే ఆయన దగ్గర గనక ఇప్పుడు ఆ సబ్‌ప్రైమ్ క్రైసిస్ రాలేదు. లేమాన్ బ్రదర్స్ పడిపోలేదు. ఇండియాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎఫెక్ట్ అవ్వలేదు సో, అనుకుందాం. అందుకే ఈ అన్నారేమో ఆయన ఈ రైడింగ్ ఆన్ 3 ద ఒక్క టైగర్. నిమిషం. ఈ 3 అవ్వలేదనుకోండి. అవ్వకపోతే రియల్ ఎస్టేట్ బాగుంటే మన ఇండియాలో ఆయన మైటాస్ ప్రాపర్టీస్ కోసం అక్వైర్ చేసిన రియల్ ఎస్టేట్ ల్యాండ్ అంతా అమ్మేసి, ఆ డబ్బు తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టేసుండేవాడు. ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలేవి. అవును. అప్పుడు ఈ గోల ఉండేది కాదు. అప్పుడు సత్యం కంప్యూటర్స్ అట్లనే ఉండేది. ఆయన లెజెండ్ లాగా కొనసాగిపోయేవాడు. బికాజ్ హి వాస్ సీన్ యాస్ ద స్టీవ్ జాబ్స్ ఆఫ్ ఇండియా. అంత రెవల్యూషనరీ. ఔట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయగలడు. చాలా పెద్ద విజనరీ ఆయన. సో, అట్లాంటిది ఆయన ఎలా బయటపడాలో తెలియక హి గేవ్ అప్. ఆయనే అనౌన్స్ చేసాడు. ఎవరు చెప్పలా. అవును. నేను ఇలా పులి మీద స్వారీ చేసి ఇది పులి మీద స్వారీ చేస్తూ అది తినీయకుండా దిగడం ఎలాగో తెలియలేదు నాకు. తెలియలేదు. సో, దట్ ఈస్ హౌ ఆయన అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఇక్కడి నుంచి మరో 3, 4 వారం రోజుల్లో కరెక్ట్‌గా 17 ఏళ్ల కిందట అనౌన్స్‌మెంట్ ఇచ్చి మరి తెల్లవారు 9:00కి సెబీకి లెటర్ రాసి. లెటర్ రాసి హి గేవ్ అప్. నెక్స్ట్ డే హి వాస్ అరెస్టెడ్. ఆయనే ఎళ్లి డీజీపీ ఆఫీస్‌లో కలిసారు. అక్కడి లొంగిపోయారనమాట. నుంచి అరెస్ట్ చేశారు. హ్మ్. జైల్‌లో ఉన్నారు చాలా కాలం. అవును. తర్వాత ఏదో బెయిల్ వచ్చింది. భరత్ కుమార్ గారు గట్టిగా పోరాడి మొత్తానికి బెయిల్ తీసుకొచ్చారు. బెయిల్ వచ్చింది. కానీ రాజుగారి ప్రభ వెలిగేది అది పోయింది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్‌లో మీరు చాలా మంది ఎంప్లాయీస్‌తో మాట్లాడుండొచ్చు. ఆ ట్రాన్సిషన్ టైమ్‌లో గావచ్చు, టెక్ మహీంద్ర అసలు ప్రతి వార్త ముందు మనకొస్తుండేది. బికాజ్ నాకు నా క్లాస్‌మేట్స్ కొంతమంది అక్కడ పనిచేస్తుండేవాళ్ళు. ఓకే. సీనియర్ పొజిషన్స్‌లో. సో, టక్‌మని నాకు కొంత డెవలప్‌మెంట్స్ తెలుస్తుండేవి. నెక్స్ట్ ఈ ఎంప్లాయీస్ ఎవరైతే నాకు ఫస్ట్ వార్త అందించారో వాళ్ళు కూడా డెవలప్‌మెంట్స్ మానిటర్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు నాకు చెప్తుండేవాళ్ళు. సో, నేను ముందుగా ఇవ్వగలుగుతుండేవాడిని. అదేం పెద్ద నా గొప్పతనం అని ఆ! కాదు. నేననేది ఏంటి హ్మ్. అంటే, అప్పుడున్న ఇదంతా జరుగుతున్నప్పుడు గూడా బయటికి తెలియకుండా ఎలా మేనేజ్ చేసేయగలిగారు? తెలియకుండా ఏం మేనేజ్ చేయలేదు. బయటకి తెలియకుండా కొంతమందికి తెలుసు లోపల. హ్మ్. అందుకనే సీబీఐ ఎంక్వైరీ చేసి, సీబీఐ వాటన్నిటిని తీసుకొచ్చి రుజువు చేసి, హ్మ్. కోర్ట్‌లో పెట్టేంత చేశారు. హ్మ్. హ్మ్. కానీ అప్పుడేమో ఈ సత్యం లక్ష్మీనారాయణ గారే అది చేసింది. జేడీ. జేడీ లక్ష్మీనారాయణ గారు. ఆయన పిలిచి మాట్లాడండి. ఆ! బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనకి తెలుసు ఆ కేస్ మొత్తం. ఓకే. హ్మ్. అంటే ఆయన నాకంటే ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వగలడు ఆయన. ఎందుకంటే దిస్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ గదా! లోపలికెళ్ళి ఆయన మొత్తం స్టడీ పిన్ టు చేశారు. పిన్ స్టడీ స్టడీ చేసిండు. చేశారు. ఆ! యెస్. హ్మ్. అంటే బయటికేముంది అంటే ఆయన ఏదో తినేసారు డబ్బులన్నీ ఏం అనేది. తినేయలేదండి. డబ్బులు తినేయలేదు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అది కూలిపోయింది. దాంతో ఇది కూలిపోయింది. అంతే జరిగింది. దీన్ని పైకి తీసుకొచ్చే మార్గం దొరకలేదు. ఎందుకంటే అమౌంట్ రూ. 10 అనుకోండి. మీరు రూ. 10 ఇక్కడ పెడతారు. అది నష్టపోతుంది. రూ. 10 సర్దుకోగలుగుతారు. హ్మ్. బిలియన్ డాలర్స్ సర్దుకోలేరు. అదేలెండి. నా అప్పుడు అది కంపెనీ మొత్తం ఫ్రాడ్ 7,000 చిల్లర కోట్లనేది ఒక లెక్క. 14,000 కోట్లనేది ఇంకో లెక్క. ఇంకో లెక్క. ఏదో ఒక లెక్క. ఏదైతేనే గాని ఆ అమౌంట్ తీసుకొచ్చి దాన్ని ఫిల్ చేసే శక్తి కానీ లేకపోయింది. అంటే మీరు దగ్గర నుంచి చూసారు గదా! బ్యాడ్ బాయ్ బిలియనీర్స్ అని ఇప్పుడు విజయ్ మాల్యానో, లేకపోతే నీరవ్ మోడీనో ఇట్లాంటి వాళ్ళతో పోల్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా మీకేమనిపిస్తది? అంటే నీరవ్ మోడీ అనేవాడు ఫ్రాడ్. హ్మ్. దాంట్లో ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్రాడ్ వాడు. హ్మ్. సుబ్రత రాయ్ కూడా ఫ్రాడ్. హ్మ్. వేరేజ్ విజయ్ మాల్యా ఫ్రాడులెంట్ వేలో ఎళ్ళాడు గానీ, ఈ మధ్యన పాడ్‌కాస్ట్‌లు చేశారు కదా! అవునవును. నేను రీపే చేశాను. నేను అని. నేను రీపే చేయగలను. నేను ఇచ్చేస్తాను. నన్ను వదిలేయండి అంటాడు. అదే. నేను తీసుకున్న దానికి అంతకంటే ఎక్కువ కడతానన్నాడు. సో, ఎక్కువ కట్టడం అనేది ఇక్కడ క్వెషన్ కాదు. ఈ చట్టాన్ని వయలేట్ చేసావా లేదా నువ్వు? అంతే. ఇప్పుడు నాకు డ్రైవింగొచ్చు. నేను రోడ్ మీద డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్తానంటే?
యాహ్! యూ కెనాట్ డూ దట్. తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కానీ ఇట్లా ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళతో గూడా ఈయనని పోల్చిర్రు అనంటే ఈయన్ని ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేశాను. దిస్ ద బిగ్గెస్ట్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్ ఇండియా అని ఆయన ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌లోనే ఉందిగా. ఓకే. ఆయన ఇచ్చిన అనౌన్స్‌మెంట్‌లోనే ఉన్నది. హ్మ్. అందుకని దాంతో పోల్చాడు. అదేం తప్పు కాదు. కానీ హ్మ్. అంటే ఇవన్నీ ఈ సందర్భంలో బట్ ఆయన యాక్చువల్‌గా క్రిమినల్ మెంటాలిటీ ఉన్న మనిషి కారండి. ఓకే. కాదు. తర్వాత ఎప్పుడైనా అంటే ఆయన బయటికొచ్చాకనో ఇంకెప్పుడైనా మీరేమన్నా మాట్లాడారా ఎప్పుడైనా? నేను వారితో వ్యక్తిగతంగా మాట్లాడలేదు. నాతో ముందు మాట్లాడాను. క్వార్టర్లీ రిజల్ట్స్ గట్రా యాన్యువల్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఒక 3, 4 సార్లు వారితోని పర్సనల్‌గా ఇంటర్వ్యూ చేయాల్సిన అవకాశం వచ్చింది. చేశాను. హ్మ్. బట్ తర్వాత వారు బయటకొచ్చిన తర్వాత వెళ్లి మాట్లాడాలి అనే ఆసక్తి ఉన్నా ఎందుకో నా ప్రయత్నం చేయలేదు. ఓకే.